నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అసెంబ్లీలో బల నిరూపణ, సత్తా చాటిన విజయ్, 144 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది, తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల నిరూపణ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అని చెప్పేసి. తమిళ వెట్రికడగం పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్కి బల నిరూపణని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే విజయ్ కేవలం 107 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. మామూలుగా అయితే 108 అని చెప్పాలి. విజయ్ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి ఒకదాన్ని కౌంట్లోకి తీసుకోకూడదు కాబట్టి 107 సీట్లు అని చెప్పాలి. కానీ తమిళనాడులో 234 సీట్లకి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 234 సీట్లకి మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 118. కానీ విజయ్కి 107 మాత్రమే వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీని కలుపుకున్నారు కాబట్టి ఆ 107 ప్లస్ 5 కలుపుకుంటే 112 అవుతాయి. మరి మిగతా 6 సీట్లు. సో అందుకనే వీసీకే పార్టీ, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ ఇలాంటి పార్టీలన్నింటినీ కలుపుకొని ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది అని చెప్పడానికి అదొక ఉదాహరణ. సో ఎవరికి మద్దతు దక్కుతుంది? అసలు డిఎంకే, అన్నా డిఎంకే కలిసిపోయి చిన్న చిన్న పార్టీలన్నింటినీ ఏకం చేసుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయా ఏంటి అని చెప్పేసి కూడా మొదట్లో అనుకున్నారు. కానీ అలా జరగలేదు. డిఎంకే, అన్నా డిఎంకే కలవలేదు. వీసీకే పార్టీని, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలని కలుపుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో. విజయ్ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్. అయితే బల నిరూపణ చేయాల్సి ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళకి 118 సీట్లు రాలేదు కాబట్టి మిగిలిన పార్టీలు మరి మద్దతు ఇస్తాయా లేదా అని చెప్పేసి అసెంబ్లీలో నిరూపించుకోవాలి. కాబట్టి బల నిరూపణ కార్యక్రమానికి తెరలేపారు. గవర్నర్ బల నిరూపణ కార్యక్రమం చేయాల్సిందే అని చెప్తారు కాబట్టి అదే జరిగింది. సో బల నిరూపణ కార్యక్రమంలోనే చిత్ర విచిత్రాలన్నీ కనిపించాయి. తమిళనాడులో టీవీకే పార్టీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. వాళ్ళు కూడా టీవీకే పార్టీ వైపే ఉన్నారు. సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా టీవీకే పార్టీతో ఉన్నామని అసెంబ్లీలో చెప్పారు, ఆ ఎమ్మెల్యేలు కూడా. ఆ తర్వాత వీసీకే పార్టీ, ఆ తర్వాత ఐయుఎంఎల్ వీళ్ళు కూడా అసెంబ్లీలో విజయ్ తరపునే మద్దతు పలికారు. అనూహ్యంగా వీళ్ళందరూ కాకుండా 24 మంది ఎమ్మెల్యేలు విజయ్ వెంట నడిచారు. వాళ్ళు ఎవరు అనంటే అన్నా డిఎంకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, అన్నా డిఎంకే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు. వాళ్ళంతా కూడా విజయ్ వెంటే నడిచారు. వాళ్ళంతా కూడా 24 మంది విజయ్కి మద్దతు ఇవ్వడంతో మొత్తం కలిపి 144 సీట్లు అయ్యాయి. సో ఇప్పుడు విజయ్కి అసలు తిరుగు లేకుండా పోయింది. విజయ్ సీఎంగా ఎన్నాళ్ళు ఉంటారు? సంవత్సరం ఉంటారా? 6 నెలలు ఉంటారా? ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానం చెప్పినట్టుగా అయింది పరిస్థితి. సో ప్రస్తుతం విజయ్ని మేము ఈ మద్దతు నైతికమైంది కాదు, విజయ్ నైతికంగా గెలవలేదు అని చెప్పేసి డిఎంకే పార్టీ నేత, మాజీ మంత్రి, అలాగే ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్ డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని వాకౌట్ చేసేసారు. ఎందుకంటే విజయ్కి కేవలం 37% మందే ప్రజలు ఆమోదం తెలిపారు. 63% ప్రజలు విజయ్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందా? అసలు ఈ ప్రభుత్వం సరైన ప్రజా మద్దతు, ప్రజామోదం కలిగిన ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఇలాంటి బల నిరూపణ కార్యక్రమంలో మేము ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఉదయనిధి స్టాలిన్ అలిగినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదు కదా. పైగా విజయ్ కూడా ఒక వీసీకి తోటో లేకపోతే ఐయుఎంఎల్ లాంటి పార్టీలని బ్రతిలాడుకుంటూ కాలం వెళ్ళదీయాలంటే చాలా కష్టమే. కానీ ఎప్పుడైతే ఏఐడిఎంకే, అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు 24 మంది వచ్చి కలిశారో, వాళ్ళంతా కూడా విజయ్కి మద్దతు పలికారో, అప్పుడు వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ మొదట్లో మాత్రం విజయ్కి వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని అంటే నీకు 118 మంది మద్దతు ఉంది అని చెప్పేసి నాకు లెటర్ అయినా చూపించు. నువ్వు ఆ 118 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం లేదు. నాకు అట్లీస్ట్ నువ్వు వాళ్ళ నుంచి మద్దతు ఉంది, నీకుంది మద్దతు అని చెప్పేసి వాళ్ళు నీకే మద్దతు ఇస్తాము అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకురా సరిపోతుందని చెప్పి గవర్నర్ చెప్పారు. సో కాబట్టి విజయ్ ఆ లెటర్ తీసుకొచ్చి వీసీకే పార్టీ నుంచి అలాగే ఐయుఎంఎల్ పార్టీ నుంచి లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు. మొత్తం 119 మంది 120 మంది అయ్యారు వాళ్ళ మద్దతు. సో ఆ మద్దతును చూపించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఆయన
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అలాగే మంత్రుల చేత కూడా తను ఎవరినైతే మంత్రులుగా ఎన్నుకున్నారో 9 మందినో 10 మందినో ప్రస్తుతం అయితే వాళ్ళతోటి కూడా ప్రమాణ స్వీకారం చేసి ఆ ప్రభుత్వం విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది. కానీ దీనిని మేము ఒప్పుకోవటం లేదు అని అంటారు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నైతికంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ కరెక్ట్గా తనకి ఎంతైతే కావాలో ఆ 118 మందో 119 మందినో వాళ్ళని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏఐడిఎంకే పార్టీ వాళ్ళు కూడా 24 మంది వచ్చి కలిశారు. సో మొన్నటి వరకు అయితే వాళ్ళు అన్నట్టు అంటే విమర్శకులు చెప్పినట్టుగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 118 మందో 119 మందితోటో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏఐడిఎంకే వాళ్ళు కలిశారో ఇక ఎవరిని బ్రతిలాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ వీసీకే వాళ్ళు లేకపోతే ఐయుఎంఎల్ వాళ్ళు మేము చెప్పినట్టు వినకపోతే లేదా మాకేమన్నా ఎమ్మెల్సీ పదవులో లేకపోతే మా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వంలో పనులు కేటాయించే విషయాలు కాంట్రాక్ట్లు ఇచ్చే విషయాల్లోనూ మేము చెప్పినట్టు వినకపోతే మేము మీకు మద్దతు ఇవ్వము, మా మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పేసి బెదిరించే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ 24 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వచ్చి విజయ్కి మద్దతు తెలిపారో ఇక ఇది బలమైన ప్రభుత్వంగా మారిపోయింది. వీళ్ళకి తిరుగులేదు ఎదురు లేదు అన్నట్టుగా మారిపోయింది. సో కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా విజయ్ని ఎవరు కదిలించలేరు, అదిలించలేరు, బెదిరించలేరు. డిఎంకే వాళ్ళు ఇది ప్రభుత్వం కాదు, ఇది నైతికత కాదు అని చెప్పినా కానీ చెల్లదు. ఏ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళకి మద్దతు తెలుపుకోవచ్చు, పార్టీ మారాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పార్టీ మారినా మారకపోయినా ఆ ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతున్నామంటే ఎవ్వరూ చేసేదేం లేదు. కాబట్టి చేసేదే లేక ఏమీ చేయలేకే స్టాలిన్ అక్కడి నుంచి వాకౌట్ చేశారు అన్న విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.